పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి దశమి ఉదయం 11:23 తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తర రాత్రి 12:23 తదుపరి అస్త వర్షం శేషం ఉదయం 7:13 దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:28 వరకు అమృత గడియలు సాయంత్రం 4:15 నుంచి 6:03 వరకు రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే యాసంగి యాతన ఏటా అకాల వర్షాలు వడగండ్లతో పంటలకు అపార నష్టం పూర్తి స్థాయిలో అందని పరిహారంతో అన్నదాతలు అగచాట్లు అంటూ వార్తిచ్చారు. పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో కష్టాలు పడిన యాసంగి రైతులకు ప్రస్తుతం కోతల సమయంలో అకాల వర్షాలు శరఘాతంగా మారాయట. కష్టమంతా వర్షార్పణం అంటూ ఆవర్తించారు. పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు అంటూ ఆ అంశాన్నిచ్చారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల పర్యవేక్షణకు కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల పర్యవేక్షణకు 4 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. త్వరలో గ్రూప్ 4 మెరిట్ జాబితా ధృవీకరణ పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి అంటూ టీఎస్పీఎస్సీ వెల్లడించిందట. ఇకపై తప్పనిసరిగా టీజీ అనే రాయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈనాడులో ఇచ్చారు. పీజీఈసెట్ తేదీలో మార్పు కన్వీనర్ వెల్లడించారట. ఎప్సెట్ ఫలితాలు నేడే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్యూలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎప్సెట్ కన్వీనర్ దిన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే చేతి అభ్యర్థులకు ఎన్ని కష్టాలు, చాలా మందికి ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలంటూ వార్తించారు. రైతుల రుణమాఫీ, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలు నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్న కేబినెట్. బౌద్ధ పర్యాటకుల్ని రప్పించేలా ప్రణాళిక ఏబీటీఓ ఉపాధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య తెలిపారట. అధిక ధరకు బియ్యం టెండర్లు 4 సంస్థలది దాదాపు ఒకే ధర కిలోకు రూపాయలు 56, 80, 57 చొప్పున ప్రతిపాదన. మార్కెట్లో రూపాయలు 45, 50 మాత్రమే. 2.20 లక్షల టన్నుల బియ్యం కొనుగోలుకు బిండ్లు అంటూ వార్తించారు. ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం అంటూ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా వెల్లడించారట. 3 నెలల్లోగా నాటుసారా నిర్మూలన చేస్తామంటూ అబ్కారీ సమీక్ష సమావేశంలో కమిషనర్ శ్రీధర్ తెలిపారట. జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ. ఉన్నట్టుండి పెరిగిన జలపాతం బాలుడు మృతి చెందారు. వారికి అర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి. తీదిదేకి మహబూబ్ నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించిందట. మధుమోహ చిన్నారులు మానస కొల్లాస్థానికి అంటూ ఆవర్తించారు. పనికి వెళ్తూ ప్రాణాలు వదిలేశారు. డివైడర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం, కుమారుడు సహా దంపతులు దుర్మరణించారు. బుల్లితెర నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య. బుల్లితెర నటుడు చంద్రకాంత్ శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. త్రినాయనితో పాటు పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. 4 రోజుల క్రితం త్రినాయని సీరియల్లో నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారంటూ ఆ వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే తుమ్మిల బ్లాక్ లో ఒక గేట్ ను పైకెత్తిన ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల పర్యవేక్షణకు కమిటీ. తడిసిన ధాన్యం, తడి కళ్ళతో రైతన్న దైన్యం. దేశానికి ముప్పుగా భూతాపం, కార్బన ఉద్గారాలు 0కు తగ్గించాలి. క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియా మైండ్ 2023 నివేదికలో వెల్లడి. హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐసిటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ఓటింగ్ కు విఘాతం అంటూ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ఆలస్యానికి రూపాయలు 460 కోట్ల జరిమానా. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు జాప్యానికి రూపాయలు 344 కోట్లు. భద్రాద్రికి గతంలోనే రూపాయలు 116 కోట్ల విధింపు. తాజాగా బెయిల్కు చెల్లింపులో ఈ మొత్తం నిలిపివేసిన తెలంగాణ జెన్కో. యాదాద్రి ప్లాట్తో ఇప్పటికే నష్టం, జరిమానా తగ్గదంటూ బెయిల్ తెలిపారు. పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం ఏపీ వెంకటేశ్వరరావుపై పగబట్టిన ఏపీ ప్రభుత్వం అంటూ వాదించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం DPRను సిద్ధం చేస్తున్న కేంద్రం అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సోనియా బర్త్డే కటప్, పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందట. గత డిసెంబర్ 9 వరకున్న రుణాలకు మాఫీ వర్తింపు. తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో సెంటిమెంట్ గా భావిస్తున్న సర్కార్ గత రుణమాఫీ కటప్ నుంచి ఈ తేదీ వరకు లెక్క 4 ఏళ్ల కాలంలో తీసుకున్న రుణాలు మాఫీ. రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్ గా అమలు. ఒకేసారి రుణమాఫీ ఎలా జరుగుతుందోనని అధికారులు చర్చ జరుగుతుంది. వడ్డీతో కలిపి దాదాపు రూపాయలు 40,000 కోట్ల వరకు అవసరమని ఒక అంచనా ఉందట. మార్గదర్శకాలు రూపకల్పనపై కసరత్తు చేసిన వ్యవసాయ శాఖ అని చెప్పేసి చెప్తున్నారు. రుణమాఫీపై నేడు నిర్ణయం తీసుకోనున్నారట. మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై కూలంకషంగా చర్చ. కాళేశ్వరం బ్యారేజ్లకు మరమ్మతులపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. విద్యార్థులకు యూనిఫామ్లు, పుస్తకాలపైన దృష్టి పెట్టనున్న కేబినెట్ అని చెప్పేసి ఆ వివరాలన్నీ పూర్తిగా సాక్షిలో ప్రధాన వార్తగా ఇచ్చారు. ధాన్యం దయనీయం, అన్నదాతలకు దెబ్బతీసిన అకాల వర్షాలు, తడిసిపోయిన కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం. కొన్ని చోట్ల ధాన్యం రాసులు కొట్టుకుపోయిన వైనం కూడా కనిపించిందట. మరో 2 రోజులు వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. 19న దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి. రాష్ట్ర వ్యాప్తంగా 1.71 సెంటీమీటర్లు సగటు వర్షపాతం. 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిన ఉష్ణోగ్రతలో అని చెప్పేసి వార్తించారు. MBBS సీట్లలో ఉమ్మడి కోటా రద్దు. నేడు EAP సెట్ ఫలితాలు. రాష్ట్ర ప్రభుత్వానికి కల్లోజీ వర్సిటీ ప్రతిపాదనలను జూన్ 2 తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయింపు ఉండదు. విభజన చట్టం మేరకు 10 ఏళ్లుగా 15 సీట్లు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయింపు. ఉమ్మడి కోటా రద్దయితే రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి 200కు పైగా సీట్లు అని చెప్పేసి చెప్తున్నారు. చేతులు కాలాక సీట్. ఏపీఓ పరిస్థితులను ఈసీ పక్షపాత వైఖరి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నారు. శాంతి భద్రతలకు విఘాంతం వాటిల్లాక తాపిగా మేల్కొన్న ఈసీ. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మందితో సీట్ 2 రోజుల్లో నివేదికకు ఆదేశించిందట. టీడీపీ దాష్టికానికి పరికాష్ట, కుట్ర రాజకీయానికి మహిళా వాలంటరీ బలి అయిందట. మరో వార్త చూసుకున్నట్లయితే త్వరలో గ్రూప్ 4 ఎంపిక జాబితా 1.3 నిష్పత్తిలో ప్రకటించనున్న TSPSC. వెంటనే అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలన అని చెప్పేసి చెప్తున్నారు. మరికొన్ని వార్తలు సాక్షిలో ఇచ్చినటువంటి చూసుకుంటే, ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్యపైకి బుల్డోజర్లు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలను ఈ ఎన్నికలో గెలిపిస్తే అయోధ్య రామ మందిరం పైకి బుల్డోజర్లను పంపిస్తాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు గెలిస్తే బలరాముడు మళ్ళీ టెంట్లోకి వెళ్లాల్సి వస్తుందన్నారట. రాహుల్ను మీకు అప్పగిస్తున్నా అంటూ సోనియా తెలిపింది. నా కుమారుడిని రాయబరేలీలో ప్రజలకు అప్పగిస్తున్నా, రాహుల్ మిమ్మల్ని నిరాశపరచడం అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రచార సభలో అన్నారు. ఎంపీగా 20 ఏళ్లు సేవ చేసే ఛాన్స్ ఇచ్చి నందుకు వారికి కృతజ్ఞత తెలిపారట. ఛాతిపై కొట్టాడు, పొట్టలో తన్నాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బీబావ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారట. ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపుతానన్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారట. సగటు జీవితకాలం పైకి. ప్రపంచవ్యాప్తంగా మనుషులు సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చిందట. 2 రోజు లాభాలు. మెటల్, ఆటో, కన్జ్యూమర్ షేర్లకు డిమాండ్. 253 పాయింట్లు పెరిగిన సెనాక్స్ అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. విజయంతో లక్నో ముగింపు. చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో గెలుపొందిందట. బీఆర్ఎస్ ఉండదు అనడం సరికాదు అంటూ విజయశాంతి మాట్లాడారట. సోనియా బర్త్డే కటప్. వెంకట్రామరెడ్డిని అనర్వుడిగా ప్రకటించాలి. ఇక నుంచి టీఎస్ కాదు టీజీ. యుద్ధం మిగిలే ఉంది అంటూ కేసీఆర్ తెలిపారు. ఆ ఓట్లు తొలగించండి. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ. ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటా రద్దు. టికెట్ ఇస్తానని ₹50 లక్షలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ విఠల్ కు ఊరట. అనర్హతపై సుప్రీంకోర్టు స్టే. ప్రభుత్వ ఉద్యోగులకు 42% ఫిట్మెంట్ ఇవ్వాలి అంటూ పీఆర్సీ చైర్మన్ తో టీఎస్ఎస్ఏ ప్రతినిధి బృందం భేటీ అయిందట. ఇంటర్ అడ్వాన్స్డ్ ఆల్ టికెట్లు సిద్ధమంటూ ఆవర్తించారు. 7 ఏళ్ల తర్వాత సవాల్ చేస్తారా? భూ కేటాయింపు పిటిషన్లో హరీష్ రావును తప్పుపట్టిన హైకోర్టు. 2008లో నాటి ప్రభుత్వం ఇచ్చిన జీవో సమర్థనీయమేనని వ్యాఖ్యానించిందట. అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారట. కోహెడ్ మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా
పండ్ల ఎగుమతులు గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారట. ఆవేశంతో తండ్రిపై చేయి చేసుకుని మనస్తాపంతో పురుగుమందు తాగిన కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందారట. పోలీస్ విచారణకు భయపడి చోరీ కేసులో వ్యక్తి బలన్మరణం, గీతా కార్మికుడికి తప్పిన ముప్పు అంటూ అంశాన్ని ఇచ్చారు. సారా కనిపించకూడదంటే 3 నెలలను నిర్మూలనకు ఆదేశం. పార్టీలో నాన్ డ్యూటీ పేడ్ మద్యంతో జాగ్రత్త, ఎక్సైజ్ శాఖకు కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. టీఎస్ స్థానంలో టీజీ. పిఎస్యులు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు విధిగా వాటి పేర్లు మార్చుకోవాల్సిందే. లెటర్ హెడ్లు, నోటిఫికేషన్లు, డాక్యుమెంట్లు, జీవోలు, వెబ్సైట్లపై కూడా టీజీ అనే ఉండాలి. అన్ని శాఖల అధికారులకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారట. భూముల విలువలు రెట్టింపు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ కొన్ని చోట్ల 100% వరకు పెంచే అవకాశం. పొలాలు, ప్లాట్లు, నివాస, వాణిజ్య భవనాలకు వర్తింపు 2022లోనూ 100% దాకా పెంచిన సర్కారు. మరీ తక్కువ ధరలున్న చోట్ల భారీగా పెంపు. జిల్లా, డివిజన్, మండలాల వారీగా పెంపు కమిటీలు. హెచ్ఎండిఏ పరిధిలో భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు, పేదలకు స్వంతింటి కలను దూరం చేయొద్దు. భూముల మార్కెట్ విలువను రెట్టింపు చేసి స్టాంప్ డ్యూటీని 3% తగ్గించాలి. ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెరగకుండా చూడాలి. ప్రభుత్వానికి రియల్టర్లు అసోసియేషన్ విజ్ఞప్తి చేశారట. మార్పికి మార్గం ఇది. సెక్షన్ 8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక. ఆర్మీగా ఎక్స్చేంజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపేణా ఆదాయ వనరులు అంటున్నారు. రైతుల పంట రుణాలు మాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ చేస్తుంది. కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి రూపాయలు 32,000 కోట్లు, ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో రూపాయలు 2 లక్షల రుణమాఫీ అమలు. బ్యాంకులకు రుణం నెలవారీ వాయిదాలుగా 10-15 ఏళ్లలో చెల్లింపు. ట్రెజరీలో 2 వేర్వేరు ఖాతాలు, ప్రతి నెల ఆదాయం మళ్లింపు. మాఫీకి ఏపీ ఫార్ములానే కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లట. రుణమాఫీయే అజెండా. నేటి కేబినెట్ భేటీలో దీనిపైన ప్రధాన చర్చ. నిధుల సమీకరణపై చర్చించనున్న మంత్రివర్గం. అజెండాలో ఏపీతో విభజన సమస్యలు, మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరణ, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంట విధానం, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ. కేబినెట్ సమావేశం నిర్వహణకు ఈసీకి లేఖ రాసిందట. మహాలక్ష్మితో మెట్రోకు దెబ్బ. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకంతో మెట్రోలో 50% ఖాళీ అట. ఈ పథకంతో ట్రాఫిక్, పర్యావరణానికి ఇబ్బందులు. ఎన్నికల కోసం ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవరికీ లేదు. రంజాన్ మాసంలో యుద్ధం ఆపాలని ఇజ్రాయెల్ కోరా. ముస్లింల అంశంలో విమర్శలు వస్తున్నా ఇలాంటివి చెప్పుకోను. కాంగ్రెస్ ఎస్పీ వస్తే అయోధ్య రామాలయంపై బుల్డోజర్లు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మావోయిస్ట్ డాక్యుమెంట్. గుడులు, మంగళసూత్రాల్లోని బంగారంపై కన్ను. యూపీ, హిమాచల్, ముంబై ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు ఇవి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 4వ దశలో 69% పోలింగు. 96 ఏపీ స్థానాలకు 13వ ప్రక్రియ పూర్తి. తొలి స్థానంలో ఎంపీ 81.86% నమోదు. లోక్సభ స్థానంలో ఒంగోలు 87.87%తో ఫస్ట్. ఎన్నికల సంఘం ఈ వివరాలు వెల్లడించిందట. గ్రూప్ 4 పోస్టులకు 1/3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక. టీఎస్పీఎస్సీ సైట్లో జాబితా, సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి అధికారులు సూచన. నేడు టీఎస్ వెబ్సైట్ ఫలితాలు విడుదల కానున్నాయి, ఆ వివరాలు ఇచ్చారు. అలాగే వచ్చే 2 వారాలు భారీ వర్షాలు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వానాలు ఉండబోతున్నాయంటూ ఐఎండీ వెల్లడించిందట. కోస్తాంధ్ర, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి తెలిపిందట. మేడిగడ్డ రిపేర్లపై నేడు సీఎం నిర్ణయం తీసుకుంటున్నారట. అన్నారం, సుద్దిల బ్యారేజ్ల మరమ్మతులకు ఆమోద ముద్ర వేయనున్న మంత్రివర్గం. మేడిగడ్డ 7వ బ్లాక్లో గేట్ ఎత్తివేత అని చెప్పేసి చెప్తున్నారు. పరిశీలన పూర్తి, పరిష్కారం ఎప్పుడు? ధరణి స్పెషల్ డ్రైవ్ అర్చీలకు లభించని మోక్షం. ఎన్నికల హడావిడిలో ఫైళ్లు వైపే చూడని కలెక్టర్లు. ఇప్పటికీ పెండింగ్లోనే 2.45 లక్షల దరఖాస్తులున్నాయట. 20 నుంచి యాదగిరీశుడి జయంత్యుత్సవాలు 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారట. గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఇవ్వం. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారట. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి, లేకపోతే కేంద్రం నిధులు దారి మళ్లే ఛాన్స్ ఉంది. బీజేపీతోనే పంచాయతీల ప్రగతి అంటూ సంజయ్ తెలిపారట. వెంకట్రామరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి. సీఈఓ వికాస్ రాజ్కు రఘునందన్ విజ్ఞప్తి చేశారట. ఉద్యోగులకు త్వరలో ఒక డిఏ. జూన్ 2 తర్వాత ఉత్తర్వులు. బదిలీలు, మెడికల్ బిల్లులపై సర్కార్ సానుకూలం. సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో టీజీఓ అధ్యక్షుడు ఏలూరి తదితర నేతలు భేటీ అయ్యారట. నెల రోజులైన తుకం బేయరా. ధాన్యం కొనుగోలు జాప్యంపై బగ్గుమన్న రైతన్నలు. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో రాస్తారోకో నిర్వహించడం జరిగిందంటే ఆ వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వడ్లు ఇక్కడ, మంత్రి ఎక్కడ? కళ్ళలో ధాన్యం, రైతు కళ్ళలో దైన్యం. రాష్ట్రంలో మందకొడిగా కొనుగోలు, ధాన్యం తడిసి నష్టపోతున్న రైతులు పత్తాలేని పౌర సరఫరాల శాఖ మంత్రి. సమీక్షలు లేవు, అధికారులకు ఆదేశాలు లేవు, ఉన్నా లేరా అన్నట్టు ఉత్తమ్ తీరు ఉంది అంటున్నారు. వడ్లు వర్షార్పణం అని చెప్పేసి ఆవర్తించారు. 5 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందట. పంచాయతీలకు నిధులు లేవు, పైసా విదల్చని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్థిక సంఘం నిధులకు మంగళం పల్లెలకు ప్రభుత్వం మొండి చేయి. భారంగా తాగునీటి నిర్వహణ, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి. అప్పు తెచ్చి పనులు చేసిన పిఎస్లు అని చెప్పేసి చెప్తున్నారు. తాగండి, ఊగండి, ఖజానా నింపండి. సర్కార్ మందు చూపు మత్తులో ముంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం. మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రత్యేక రివ్యూలు. అధికారంలోకి రాగానే అటకెక్కిన బెల్ట్ షాప్ల రద్దు హామీ. ప్రజలు ఆందోళన చేసినా పట్టించుకొని ఎక్సైజ్ శాఖ. నోరు మీద పని ఒక వర్గం మీడియా. సోషల్ మీడియా నాడు తాగుబోతులను తయారు చేస్తున్నారంటూ గగోలు. నేడు మందు బాబులపైన ఆధారపడుతున్న ప్రభుత్వం అనే వార్త ఇచ్చారు. నిందితుల జాబితాలో కేజ్రీవాల్ తాజా షార్ట్షీట్లో పేర్కొన్న ఓటేయడంలో పురుషులే ముందు. లోక్సభ పోలింగ్ లో మహిళలు ఓట్ల కన్నా 0.78% అధికంగా ఉన్నారట పురుషులు. సీరియల్ ట్విస్ట్, టీవీ నటుడు చందు ఆత్మహత్య. గత వారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్ర జయరాంతో 6 ఏళ్లుగా సహజీవనం అని చెప్పేసి వార్తిచ్చారు. పీజీ సెట్ వాయిదా. జూన్ 10 నుంచి 13 వరకు సెట్ పరీక్షలు. భూమ్ కాదు, రియాలిటీ డ్యామ్. భూముల విలువ పెంచితే ఇబ్బంది. రాష్ట్రంలో సబ్దుగా భూములు విక్రయాలు అని చెప్పేసి వార్తిచ్చారు. స్థానికంలో బీసీ కోట లేనట్టేనా? జూన్లో ఎన్నికలంటూ సీఎం రేవంత్ ప్రకటన. ఇక నివేదిక సమర్పించని బీసీ కమిషన్ నిర్ధారిస్తేనే బీసీ రిజర్వేషన్లు అమలు, లేదంటే ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్లు పరిమితం. అన్ని కలిపి 50% మించకూడదని షరతులు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అమలు అసాధ్యమేనా? బీసీలకు 42% రిజర్వేషన్ ఉత్తముచ్చటే అంటూ ఆవార్తిచ్చారు. కోట పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అంటూ 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పేసి ఆవార్తిచ్చారు. టీచర్లపై లాఠీలా? నా జీవితంలో చూడలేదు. ఈ ఘనత రేవంత్ సర్కార్దే. ఉద్యోగులు డిఏపై మీనమేషాల. క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి. ప్రజలపై భారం వేస్తే సహించాం. ప్రజలకు అండగా పోరాటం. కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, పన్నుల పాలన అంటూ దేవి ప్రసాద్ మాట్లాడారట. చెప్పలేము, చేయలేము, నడిమిట్ల నరకం. సీఎం ముక్కులతో అధికారులు బెబేలు. అడావిడి నిర్ణయాలు, ఆర్భాటపు ప్రకటనలు. డెడ్ లైన్లు విధించి అమలు చేయాలంటూ ఆదేశాలు. సరైన కార్యాచరణ లేక బెడిసి కొడుతున్న ఊహలు. తీవ్ర ఒత్తిడితో పలు విభాగాధిపతులు సతమతం. ఆరోగ్యాలు పాడవుతున్నాయంటున్న గగ్గులు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక స్థానిక సమరమే జిల్లాలో 530 పంచాయతీలు 4932 వార్డులు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలపై దృష్టి సారించిందట. దీంతో గ్రామ స్థాయి నాయకులు పోటీకి స్థాయి అంటున్నారు. లోక్సభ పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఎన్నికల నిర్వహణకు ఎప్పుడు పచ్చ జెండా ఊపినా సిద్ధంగా ఉండాలని ఇదివరకే ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో 530 పంచాయతీలు 4932 వార్డు పదవులకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి ఆ వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. నియంత్రికల ధ్వంసం, రైతన్నలకు నష్టం, విలువైన విద్యుత్ పరికరాలు మాయం. నందిపేట మండలంలో వారం రోజుల వ్యవధిలోనే తల్వేద, సిహెచ్ఎం కొండూరు ఎత్తిపోతల పథకాల పంప్ హౌస్ల నుంచి దుండగులు నియంత్రికలను ఎత్తుకెళ్లారట. భరాసా రైతుల పక్షపాతి, అధికారంలో ఉన్నా లేకున్నా భరాసా ఎప్పటికీ రైతుల ప్రజల పక్షమే ఉంటుందని భరాసా ఎంపీ అభ్యర్థి బాచెట్టి గోవర్ధన్ అన్నారట. విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. ఉప కేంద్రాల్లో మరమ్మతు పనుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ నగర ఏడీలు చంద్రశేఖర్, తోట రాజశేఖర్, వీరేశం సంయుక్త ప్రకటనలో తెలిపారట. బడులు ప్రారంభించే నాటికి పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను బడులు ప్రారంభించే నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించడం జరిగిందట. అలాగే వివాదాల వైద్య శాఖ ఆది నుంచి కామారెడ్డి అధికారులపై ఆరోపణలే అంటూ కామారెడ్డి జిల్లా వైద్య శాఖ ఆది నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆలయంలో సౌర విద్యుత్ ప్రతిపాదనలు రూపొందించిన దేవాదాయ శాఖ ఏడాదికి రూపాయలు 30 లక్షలు ఆదా అవుతాయని చెప్పేసి చెప్తున్నారట. జిల్లాలో మోస్తారు వాన, 40 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రతలు. జిల్లాలో ద్రోణి ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ నగరంలో 24 మిల్లీమీటర్ల వర్షం కురవగా బాల్కొండలో 16 ఆ విధంగా ఆ వివరాలు ఇచ్చారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి అంటూ మెండోరాల్లో తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మండలంలోని విత్తన ఎరువుల విక్రయ దుకాణాలకు జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుసేన్ శుక్రవారం తనిఖీ చేయడం జరిగిందట. వరద నీటికి దారేది, ముందస్తు ప్రణాళికతో మేలు అంటున్నారు. బోధనలో గత జూలైలో వర్షానికి మునిగిపోయిన షరతి కెనాల్ రోడ్డు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. రాయితీపై పచ్చి రొట్టె విత్తనాలు సరఫరా, జిల్లాకు 8500 క్వింటాలు. పరికరాలు అధ్వానంగా మారాయి అంటూ ఆవర్తించారు. ఋతుపవనాలు వచ్చాయా అన్నట్లుగా. గత 3 నెలలుగా ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో ఆహ్లాదం పొందుతున్నారు అంటున్నారు. వాలిన స్తంభం, పొంచి ఉన్న అపాయం. బోధన్ పట్టణం సరస్వతి నగర్ రోడ్ ప్రారంభంలోనే ఉన్న విద్యుత్ స్తంభం ఒకవైపు కొంత వాలిపోయి ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. డిగ్రీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. అలాగే వర్షాకాలం పంటల ప్రణాళిక ప్రకటించాలి. మంత్రి దృష్టికి సహకార సమస్యలు. రాష్ట్ర వ్యవసాయ సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారట. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం తదితర పూజలు చేశారట. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలి అంటూ మరో వార్త ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చెప్పేసి ఎస్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు మహేష్ డిమాండ్ చేశారట. మనస్తాపంతో డ్రైవరు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేటలో చోటు చేసుకుందట. ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల ఆగ్రహం. ధాన్యం కొనుగోలు జాప్యం చేస్తున్నారని సొసైటీ నిర్వాహకులపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారట. ఇవి ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. వివాహ బంధంలో విడాకుల చిచ్చు, చిన్నపాటి మనస్పర్ధాలే దూరం అవుతున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుకు వెళ్తున్న జంటలు, ఏటా పెరుగుతున్న కేసులు. ఇద్దరి మధ్య ఈగో ఓ కారణమే అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించిన దాన్ని ప్రధాన వార్తగా సాక్షిలో ఈరోజు ఇవ్వడం జరిగింది. మత్తు ఆదాయం 78 రోజుల్లోనే 6 లక్షల కేసులు, బీర్ల విక్రయాలు. ఓవైపు బాణుల ప్రతాపం, మరోవైపు పెళ్లిళ్ల సీజన్. లిక్కర్ అమ్మకాలు అధికమే అని చెప్పేసి చెప్తున్నారు. జూనియర్ డాక్టర్ ఆత్మహత్యయత్నం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా జూనియర్ డాక్టర్ ఒకరు ఆత్మహత్యయత్నం చేసినట్లు వైద్య వర్గాల్లో చర్చ సాగుతుందట. 21 నుంచి డిగ్రీ పరీక్షలు కొనసాగుతాయని ఆ వివరాలు ఇచ్చారు. ఓటు వేసేందుకు వచ్చి మృత్యుయోడికి వెళ్లారు. కుమారుతో సహా తల్లిదండ్రులు మృతి. సంగారెడ్డి జిల్లా రాసానిపల్లి రోడ్డు వద్ద ప్రమాదం. పెద్ద తాడ్కూరులో విషాద ఛాయలు అని చెప్పేసి వార్త ఇచ్చారు.
వర్నూర్ చూకర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చి తిరిగి ప్రయాణంలో కుమార్తో సహా దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రాసానిపల్లి శివార్లో శుక్రవారం చోటు చేసుకుందట. అలాగే గడువులోగా పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదల దృష్టి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారట. ఆకాశంలో సప్తవర్ణాల సోయగం సిరికొండ మండలంలో కనువిందు చేసింది. ఆ చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రంగంలోకి ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా 792 పాఠశాలలు అమ్మ ఆదర్శ కమిటీల పర్యవేక్షణలో రూపాయలు 31.8 కోట్ల పనులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా చంద్రశేఖర్ దరఖాస్తుల ఆహ్వానం. ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థులకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం ఈ నెల 31 తేదీలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నగరంలో చిన్న వానకే చిత్తడవుతున్న రహదారులు ఇబ్బందులు నగరవాసులు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే డ్రైనేజ్ ని శుభ్రం చేయరు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల వారికి రూపాయలు 500 బోనస్ అందించాలి. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి బీఆర్ఎస్ ధర్నా చేశారు. ట్రాన్స్కో అధికారులకు అవార్డులు. ప్రమాదకరంగా మూల మలుపులు అంటూ అవార్డు లోవెల్టీ సమస్యలు పరిష్కరించాలి. కేలకు నిప్పు పెట్టద్దు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఆయల నియామకం ఎప్పుడో మినీ అంగన్వాడీ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలకు అప్గ్రేడ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గడిచిన జనవరిలోనే ఉత్తర్వులు జారీ చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లాలో అప్గ్రేడ్ చేసిన 135 అంగన్వాడీ కేంద్రాలకు ఆయాలు అవసరం. ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయని వైనం కనిపిస్తుందట. ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు ఆహ్వానం. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి. అక్రమ పట్టాను రద్దు చేయండి. తహసీల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన చిన్నాపూర్ గ్రామస్తులు. ఊపందుకున్న ఖరీఫ్ పనులు. బోధ నియోజకవర్గంలో విత్తనాలు ఎరువులు కొనుగోలు రైతులు నిమగ్నం. వాతావరణం చల్లబడడంతో దుక్కులు వరి నారు సిద్ధం చేస్తున్నారు కర్షకులు. లారీల కోసం రోడెక్కిన అధికారులు. మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీపీ చైర్మన్. క్రైమ్ కారణం చూసుకుంటే వివాహిత కిడ్నాప్ కలకలం రేపింది ఏడపల్లిలో. ఇసుక టిప్పర్ సీజ్ చేశారు మద్నూరులో. చెట్టు కూరేసుకునే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేటలో చోటు చేసుకుంది. మద్యం తాగి వాహనం నడిపినందుకు జైలు శిక్ష విధించారు. రోగి మృతి. బంధువుల ఆందోళన. కుళ్ళిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది కామారెడ్డిలో. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. వానాకాలం సాగుకు సమాయత్తం. జిల్లాలో సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు. ట్రాక్టర్ల సాయంతో దుక్కులు సిద్ధం చేసిన వైనం. వర్షాలు పడగానే పంట సాగుకు రైతుల ఏర్పాట్లు. బోధన్ డివిజన్ పరిధిలో నాట్ల కోసం మడులు సిద్ధం. జిల్లాలో ఈ ఏడాది పెరగనున్న పసుపు సాగు విస్తీర్ణమని చెప్పేసి చెప్తున్నారు. పల్లెల్లో కానరాని పాడి గేదెలు. రోజు రోజుకు తగ్గుతున్న పశువుల సంఖ్య. నాడు వందలో నేడు పదుల సంఖ్యలో. పాడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అటకెక్కిన పశు క్రాంతి పథకం ఆర్థికంగా నష్టపోతున్న రైతులు అని చెప్పేసి చెప్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై నజారంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. నాన్ లేఅవుట్ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం సీరియస్ అయిందట. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు అభియోగాలు. జూన్ 15 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందట. సర్కారు బడులకు మహర్దశ. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన. పాఠశాలల పునఃప్రారంభంలోగా పనులు పూర్తి కావాలని లక్ష్యమట. పాఠశాల పునఃప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి కావాలి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారట. వైద్యుల సమన్వయంతో మెరుగైన వైద్య సేవలు అందించాలి. అధ్వానంగా కోలిప్యాక్ బీటీ రోడ్. ఆహ్లాదాన్ని పంచుతున్న వాటర్ పార్క్. ఫ్యామిలీ టూర్ జోన్గా సుభాష్ గార్డెన్. ఆకట్టుకుంటున్న వాటర్ గేమ్స్. సామాన్యులకు అందుబాటులో వాటర్ గేమ్స్ జోన్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మొక్కల సంరక్షణ గాలికేనా, నా దృష్టికి రాలేదు అంటూ డిఎల్పిఓ సాయిబాబా తెలిపారట. స్పోర్ట్స్ కోటాలో బ్యాంకులో ఉద్యోగాలు. ప్రభుత్వ కళాశాలలో చేరాలి. ఫైరింగ్ కాంపిటీషన్లో విద్యార్థి ప్రతిభ. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత. వెంకటేశ్వర స్వామి కళ్యాణం. అతిథి ఉపాధ్యాయులకు దరఖాస్తులు అంటూ వార్తిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, నెల రోజులైనా వడ్లు కొనరా. డీసీఎంఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ను గౌరవ్ చేసిన రైతులు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మండిపాటు పడ్డారట. అయ్యో అన్నదాత. అకాల వర్షాలకు కేంద్రంలో తడుచున్న ధాన్యం. రైతులను ముంచుతున్న కొనుగోలు జాప్యం. తరుగుపేట మిల్లర్లు మోసాలు. వడ్ల తుకంలో అవకతవకలు. అదనపు కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. పాఠశాలల్లో వసతులు కల్పించాలి. కామారెడ్డి డిఎంహెచ్ఓగా డాక్టర్ చంద్రశేఖర్. కార్యకర్తలకు అండగా ఉంటామంటూ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారట. తరుగు పేరిట రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆ అంశాన్ని ఇచ్చారు.
ప్రైవేట్ దవాఖానా ఎదుట ఉద్రిక్తత, వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందాడని బాధిత కుటుంబం ఆరోపణ. దవాఖానా ఎదుట ప్లాకార్లతో ధర్నా, పోలీసులు ఓవర్ యాక్షన్, ప్రైవేట్ అంబులెన్స్ లో మృతదేహం తరలింపు, న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ సిపికి బాధితుల వినతి అందజేశారట. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మందిపై కేసు నమోదు చేశారు. ఒకరికి 12 రోజులు జైలు శిక్ష విధించారట. ఇంటర్మీడియట్ విద్యార్థినికి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు, డిగ్రీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. ఈ నెల 21 నుంచి జూన్ 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారట. నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలి. నీరు నిల్వకుండా చూసుకోవాలి. బైబిల్ స్కూల్ శిక్షణ ప్రారంభం, జిలుగ విత్తనాలు పంపిణీ ప్రారంభించారు. రెంజలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి అంటూ రెంజలకు సంబంధించిన వార్త ఇచ్చారు. జగదంబమ్మ తాలయ వార్షి కోసం చందూరులో ఆ వివరాలు ఇచ్చారు. జాబ్ ఫేర్కు విశేష స్పందన లభించిందంట. దానికి సంబంధించిన వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.